నీ జీవితం సంతోషంగా మారాలని కోరుకుంటూ ఉన్నావా? నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకున్న దుఃఖాన్ని, నీకున్న ప్రతి పరిస్థితుల నుండి నువ్వు సంతోషంగా ఉండాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు. అయితే ఈ రాత్రి నీకొక శుభవార్త. నీకు సంతోషం ఎలా కలుగుతుంది? అసలు నీకు సంతోషం ఎక్కడి నుండి వస్తుందంటే యేసుక్రీస్తులోనే మన సంతోషం. ఆయనతో మనం సన్నిహిత సంబంధం కలిగినప్పుడు ఆయనతో ఉండే ఆ ప్రేమ, ఆయనతో ఉండే ఆ సహవాసం మనల్ని ఎల్లప్పుడూ సంతోషపరుస్తూనే ఉంటుంది. కొన్ని దినాలుగా నేను ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు నన్ను దర్శించి సంతోష వస్త్రం నాకు ధరింపచేశాడు. ఆ సంతోషాన్ని ప్రతిదినం నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఆయన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఆయన సంతోషం వర్ణించలేనిది. ఎలాంటి సంతోషాన్నైనా దేవుడు మనకి ఇవ్వగల దేవుడు. కొద్ది రోజులు మనకి దుఃఖం, బాధ, చింత అన్నీ కలుగుతాయి కానీ, ఏదో ఒక రోజు మనం విశ్వాసం కలిగి, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి, యేసయ్య నీవే నా సంతోషము అని దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో, అప్పుడు మన హృదయం సంతోషంగా పరిపూర్ణమైన సంతోషం మన దేవుడు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా నిన్ను దుఃఖపరిచారని బాధపడుతున్నావా? ఎవరైనా నిన్ను హేళన చేశారని చింతతో నీ సంతోషాన్ని అంతటిని పక్కన పెడేసావా? అయితే ఈ రాత్రి నీకొక శుభవార్త. యేసు నిన్ను సంతోషపరచడానికి, నిన్ను ఆనందపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు సంతోషానికి హద్దులు లేకుండా చేయడానికి ఆయన ఎల్లప్పుడూ నీ ప్రక్కనే ఉండి నిన్ను కౌగిలించుకుని సంతోషపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రాత్రి మనం యేసే సంతోషాన్ని అనుభవించడానికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రేమను అనుభవిస్తూ ప్రతిరోజు సంతోషంగా ఉందామా?